వెల్కమ్ టు 99 టీవీ ఫిట్నెస్ మంత్ర. ఈరోజు మనతో పాటు ఉన్నారు హెల్త్ అండ్ ఫిట్నెస్ ట్రైనర్ అను ప్రసాద్ గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. మీరు ఎప్పుడు బాగుంటారు, ఫిట్గా ఉంటారు కాబట్టి డెఫినెట్గా హ్యాపీగా హెల్తీగా ఉంటారు. ఉమెన్ కావచ్చు, మెన్ కావచ్చు, ఈ ఫిట్నెస్ విషయంలో ఎక్కువగా ఫుడ్ విషయంలో కాన్సన్ట్రేట్ చేయడంలో ఇప్పుడు బయట మీరు అన్నట్లు ఇంతకుముందు జంక్ ఫుడ్స్, బిర్యానీస్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇవి చేస్తూనే ఉంటారు, జిమ్లు ఫిట్నెస్లు చేస్తూనే ఉంటారు. ఈవినింగ్ అయ్యేసరికి బయటకు వెళ్ళి ఏ బిర్యానీలు తినేయడం, ఏముందో రేపు నెక్స్ట్ డే దాన్ని బర్న్ చేసేయచ్చు అనుకుంటుంటారు. కానీ అది అక్కడ అవుతుందా, బ్యాలెన్స్ అవుతుందా? ఇప్పుడు మీరు 1 అవర్ థ్రెడ్మిల్లో 8.5 స్పీడ్లో పరిగెడితే మీరు 500 క్యాలరీస్ బర్న్ చేస్తారు. మీరు బయటకు వచ్చి ఒక స్వీట్ తింటే 500 ఎర్న్ చేస్తారనమాట. సో అక్కడ ఇంకా ఇప్పుడు తర్వాత మీరు ఒక 2000 డేకి మీరు ఒక 3 పూట్ల కలిపితే 2000 క్యాలరీస్ తీసుకుంటారు. మీరు ఎంత బర్న్ చేస్తున్నారు అంటే అలా అని ప్రతిదీ మనం క్యాలిక్యులేటర్గా బతకలేం. కాబట్టి మనం తినేటప్పుడే పోర్షను, టైమింగు చాలా ఇంపార్టెంట్. మనం ఏం తింటున్నాం, మనం లోపల వేసే ప్రతిదీ కౌంట్ అవుద్ది. కాబట్టి మనం తినేటప్పుడే చూసుకోవాలి ఎంత తింటున్నాము, ఏం తింటున్నాము. దీంట్లో అన్ని మంచి విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్ ఇలాంటి అన్నీ ఉండే ఫుడ్ని మనం తీసుకోవాలి. మనకి చాలామందికి ఏంటంటే కార్బోహైడ్రేట్సే ఎక్కువ అట్రాక్ట్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు చూడండి, ప్యాక్డ్ ఫుడ్స్ మనం అవి తింటే మనకి ఇప్పుడు చిప్స్ కానీ ఎనీథింగ్ చాలా ఉంటాయి కదా, జంతికలు ఏవేవో ఉంటాయి. అలాంటి ఫుడ్లో ఏంటి మీకు కార్బ్స్, పిండి పదార్థాలు వెళ్తాయి, హెవీ సాల్ట్ వెళ్తుంది, ఆయిల్ వెళ్తుంది. దీనివల్ల మీకు 3 ఒకేసారి వెళ్తున్నాయి. అంటే ఓవర్ ఈటింగ్ అనేది ఉండకూడదు, లిమిట్గా తినాలి ఏదైనా తిని. అంటే ఇవాళ ఏముంది, ఇవాళ తినేద్దాము, రేపు ఇంకొక 1 అవర్ జిమ్లో ఎక్స్ట్రా స్పెండ్ చేద్దాము అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అలా కాకుండా ఏ రోజుకి ఆ రోజే మీరు ప్లాన్ చేసుకుని చేయాలి. మేడం, మీరు డైలీ ఈ ట్రైనింగ్ సెషన్స్లో కావచ్చు, ముఖ్యంగా విమెన్కి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఉమెన్కి అంటే ఎవరికైనా డైట్ అనేది ఒకటేనండి, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. ఇప్పుడు అబ్బాయిలకి ఏంటంటే మజిల్ బిల్డ్, అమ్మాయిలేమో నాజుగ్గా ఉండాలి, ఫ్యాట్ ఉండకూడదు, స్టమక్ ఉండకూడదు, ప్రాపర్ షేప్లో ఉండాలి అనుకుంటారు అమ్మాయిలు. అబ్బాయిలకి ఏంటి మజిల్ బిల్డ్ చేయాలి, అప్పర్ పోర్షన్ సల్మాన్ ఖాన్లా ఉండాలనుకుంటారు. అలా అనుకుని జిమ్లకు వస్తారు. ఇప్పుడు అలా వచ్చినప్పుడు దానికి ఒక టైము అనేది ఉంటుంది. మనం ఏది కూడా ఇన్స్టెంట్గా జరిగిపోదు. ఈరోజు వచ్చాము రేపు 6 ప్యాక్ కావాలంటే కాదు. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నట్టు ఏదైనా స్లోగా వెళ్ళాలి. ఒకేసారి ఎవరో చేస్తున్నారని మనం చేయడం అలా కాకుండా చూడండి, ఇప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి కూడా అంటే ప్రోటీన్ అనేది ఒకటి రీజన్ అని నేను చెప్పట్లేదు. ఎవరు పడితే వాళ్ళు జిమ్ చేసినా చేయకపోయినా అదొక ఫ్యాషన్ అయిపోయింది. ఒక బాటిల్లో ప్రోటీన్ పౌడర్ వేసుకోవడం, దాన్ని షేక్ చేసుకుంటూ ఉండడం, తాగడం. అసలు వాడికి అవసరమా లేదా అనేది కూడా వాళ్ళకి ఆ థింకింగ్ ఉండట్లేదు. అది నేచురల్గానే తీసుకోవచ్చు కదా మేము. అదే కదా, ఇప్పుడు నేను ఇన్ని 20 years నుంచి జిమ్ చేస్తున్నాను. నేను ఏ రోజు అసలు ప్రోటీన్ పౌడర్ ఎలా ఉంటుందో నేను టేస్ట్ చేయలేదు. నేను న్యాచురల్గానే అంత ఫుడ్లో ఉండేలాగే ఎంత ఉంది, కర్డ్లో ఉంది, పన్నీర్లో ఉంది, రాజ్మాలో ఉంది, చనాలో ఉంది, మూంగ్లో ఉంది, ఇంకా సో మెనీ, బ్రోక్లీ, క్యాబేజ్, ఇలాంటి మంచి మంచి ప్రోటీన్ ఉన్న ఫుడ్స్ ఉన్నాయి. సో అవి ఇంట్లో చక్కగా వండుకుని తినండి. మేడం, మీరు ఓన్లీ వెజిటేరియన్స్కే చెప్తున్నారు. నేను నాన్ వెజ్ తిన్నా యాక్చువల్లీ. ఓకే, నాన్ వెజ్లో అయితే గ్రిల్డ్ చికెన్ తీసుకోవచ్చు. నాన్ వెజ్లో బెటర్ ఏంటంటే ఫిష్. ఇప్పుడు ప్రాన్స్ ఒకటి, రెడ్ మీట్ అనేది చాలామంది తినేస్తూ ఉంటారు. ఆ రెడ్ మీట్ అనేది చాలా అంటే త్వరగా మనకి లోపల హార్ట్లో బ్లాక్స్ రావడము ఇవన్నీ, ఎందుకంటే ఫ్యాట్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ చికెన్ వాటిలో మటన్లో హెవీ ఫ్యాట్ ఉంటుంది. కాబట్టి ఇంకా నాన్ వెజ్ తినేవాళ్ళు ఇంకా అంటే మసాలాలు హెవీగా వేసి దాన్ని ఆయిల్లో వేసుకుని తినకుండా గ్రిల్డ్ చేసుకుని ఆలివ్ ఆయిల్తో గ్రిల్డ్ చికెన్ తినొచ్చు, ఫిష్ తినొచ్చు, ఇలాంటి ఫుడ్. మేడం, మీరు అన్నారు ఆలివ్ ఆయిల్ అనేది, ఆలివ్ ఆయిల్ ఎంతవరకు హెల్దీ అంటారు? ఎంతవరకు అంటే ఇప్పుడు ఆలివ్ ఆయిల్ అనే కాదు, ఇప్పుడు అందరూ అదే ఎక్కువ అంటే ఎక్కువ సలాడ్స్లో కానీ బాగుంటుంది. కాబట్టి ఇప్పుడు సలాడ్స్లో మనం పల్లి నూనె, నువ్వుల నూనె వేస్తే దాని టేస్ట్ ఉండదు. ఇప్పుడు మనం వెజ్ సలాడ్స్ కానీ ఏవో చేసుకుంటాం కదా, దాంట్లో ఇలాంటి ఆలివ్ ఆయిల్లే కొంచెం వేసుకుంటే డ్రెస్సింగ్ చేస్తే బాగుంటుంది టేస్ట్. సో మామూలుగా ఆయిల్స్ అంటే నేనైతే పట్టించిన నూనెలు వాడతాను, ప్యాక్డ్ ఆయిల్స్ వాడను. నువ్వుల నూనె, పల్లి నూనె వాడతాను ఇంట్లో నేను, ఏదైనా లిమిటెడ్. ఓకే మేడం, ఈ రోజులో ఈ లైఫ్ స్టైల్స్కి సాఫ్ట్వేర్ వాళ్ళకి కావచ్చు,
ఎనీథింగ్ ఎవరికైనా కూడా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు వాళ్ళ డే టు డే లైఫ్లో డైలీ రొటీన్ ఏ విధంగా ఉండాలంటారు ఫర్ హెల్దీ లైఫ్? హెల్దీ లైఫ్ అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళకి ఒక టైమింగ్ అంటే మార్నింగ్ షిఫ్ట్స్ ఏవో ఉంటాయి కదా వాళ్ళకి, మార్నింగ్ ఈవినింగ్, అది బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు ఏదో ఒక 1 hour మీరు బయటకు వెళ్ళి వాక్ చేయండి. మనకి సన్ రైజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మన బాడీ, మన బోన్స్ హెల్దీగా ఉండాలంటే మనకి కాల్షియం ఎంత ఇంపార్టెంటో, మనకి బాడీలో కాల్షియం అబ్జర్వ్ చేయడానికి విటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్. విటమిన్ డి ఎప్పుడు మనకి వస్తుంది? ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్లో, లేకపోతే సన్సెట్ ముందు కానీ ఒక 1 hour మీరు వాకింగ్ చేయండి. అది ఆ నీరెండ్ అనేది మన హెల్త్కి చాలా మంచిది. మన బోన్స్ అవి స్ట్రాంగ్గా ఉండడానికి. ఇప్పుడు చూడండి ఎంతమందిని టెస్ట్ చేయించుకోమనండి, డి విటమిన్ ఉండదు. విటమిన్ డి అనేది మళ్ళీ విటమిన్స్ బి ఫ్యామిలీలో B12 అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా విటమిన్ డి కూడా చాలా ఇంపార్టెంట్ రూపంలో తీసుకుంటున్నారు. అవును, వీక్లీ 1 టాబ్లెట్ 3 months తీసుకోమని డాక్టర్ సజెస్ట్ చేస్తారు. ఎందుకంటే మన బాడీ వీక్ అయిపోయి బోన్స్ వీక్ అయ్యాయి కాబట్టి చిన్నపిల్లలు కూడా ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే 24 hours ఏసీ రూముల్లో మొబైల్స్ పట్టు కూర్చుంటున్నారు, ఎండ ఒంటికి తగలనివ్వరు. సో దానివల్ల చిన్న ఏజ్ నుంచి ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో మేడం, ఇది డైలీ వాకింగ్ కూడా ఎలా చేయాలంటారు? అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు. అది హ్యాండ్ మూమెంట్ కావచ్చు, బాడీ మూమెంట్ కావచ్చు, ఆ నడిచే విధం ఎలా ఉండాలంటారు? నేను ఒక రీల్ కూడా చేసి పెట్టాను. వాకింగ్ ఎలాంటి వాకింగ్ చేయాలంటే నార్మల్ వాక్ చేస్తారు, బట్ కొన్ని ఒక లాస్ట్లో ఒక 5 minutes రివర్స్ వాక్ అనేది కూడా చాలా మంచిది. రివర్స్ వాక్ చేయడం వల్ల ఏంటంటే మన నీ స్ట్రెంగ్తన్ అవుతుంది అనమాట. నీ స్ట్రెంగ్తన్ అవుతుంది, మన హార్ట్కి కూడా మంచిది. సో మనం ఒక 40 minutes నడిచిన తర్వాత ఒక 5 minutes రివర్స్ వాక్ కూడా చాలా మంచిది. ఇంకా అంటే ఫస్ట్ వార్మప్ చేసుకుని కొంచెం బాడీ మూమెంట్స్, షోల్డరు, హెడ్, లెగ్స్, జస్ట్ చిన్న చిన్న మూమెంట్స్ అన్నీ చేసుకుని వాక్ చేయడం అనేది. అంటే సర్ఫేస్ అది ఎలా చూస్ చేసుకోవాలంటే, అంటే మట్టి అయితే బెటర్ యాక్చువల్గా. గ్రాస్ కానీ మట్టిలో కానీ నడిస్తే, మట్టి అవి ఇంకా లేదు కాబట్టి ఆప్షన్ లేదు కాబట్టి ఎనీథింగ్ అని చెప్పి నడవడం. ఓకే. హార్ట్ పేషెంట్స్కి ఆల్రెడీ స్టంట్ వేసుకున్న వాళ్ళు కావచ్చు, ఏదైనా ఓపెన్ సర్జరీ చేసుకున్న వాళ్ళు, వీరు ఎటువంటి వాకింగ్ చేయాలి, ఎటువంటి ఫిట్నెస్ వాళ్ళు పాటించాలంటారు? అది డాక్టర్స్ సలహా. అంటే ఇప్పుడు మా జిమ్లో ఒక 85 years అంకుల్ ఉన్నారు. ఆయనకి 35 years బ్యాక్ స్టంట్ వేశారు. ఆయన రోజు రెగ్యులర్ డిసిప్లిన్, అంటే అది రెగ్యులర్ వస్తాడు జిమ్కి, లోకల్ ట్రైన్లో వస్తాడు. ఆయన 365 days వస్తాడు. అబ్బాయిలు కూడా అంత వెయిట్స్ ఎత్తుతాడు. అతని హార్ట్ అంత స్ట్రాంగ్గా ఉంది. అదే చెప్తున్నాను, అంటే సర్జరీ అయిన వెంటనే హెవీ వెయిట్స్ అని కాదు, నెమ్మదిగా బాడీ నార్మల్ అయిపోతుంది. ఎప్పుడైతే మనకి లోపల బ్లాక్స్ని క్లీన్ చేసేసారో నార్మల్ పీపుల్ కన్నా వాళ్ళే స్ట్రాంగ్గా ఉంటారు. అంతే కదా, క్లీన్ అయిపోతుంది కదా, బ్లడ్ ఫ్లో బాగుంటుంది. సో వాళ్ళకి ప్రోటీన్ డైట్ అది అంటే ఏం తినాలి, ఎగ్స్, చికెన్ రోజుకి ఇంత తినాలి, ఇవన్నీ డాక్టర్ సలహా ఇస్తారు. దాని ప్రకారం వాళ్ళు డైట్ తీసుకుని నెమ్మదిగా ఎనీ వర్కౌట్ వాళ్ళు చేసుకోవచ్చు. ఓకే మేడం, ఇప్పుడు జిమ్ అనేది మీరు ఫస్ట్ స్టార్టింగ్లోనే చెప్పారు, జిమ్కి వెళ్ళినప్పుడు మనం ఏ గోల్తో వెళ్తున్నామో అని ట్రైనర్కి మనం చెప్పాలి అని. అది మనం ఎలా తెలుసుకోవాలి మేము? మన బాడీ ఈ కండిషన్లో ఉంది, మనకి ఈ ప్రాబ్లం ఉంది, మనం సెల్ఫ్ చెక్ అనేది ఎలా చేసుకోవాలి? మనకి తెలిసిపోతుంది కదా ఇంటర్నల్గా. మనం ఏంటి, కాలు నొప్పా, చేయి నొప్పా, లేకపోతే ఇర్రెగ్యులర్ పీరియడ్సా, మనం హెవీ వెయిట్ ఉన్నామా, మన బాడీలో ఫ్యాట్ ఉందా, లేకపోతే మనకి ఇంటర్నల్గా మన బాడీ మనకి తెలిసిపోతుంది కదా మనం ఏంటనేది. దాన్ని బట్టి వాళ్ళకి చెప్పాలి. ఓకే. అంటే సెల్ఫ్ చెకింగ్ ఎక్సర్సైజెస్ కూడా ఏమైనా ఉంటాయి మ్యామ్? అంటే మనం హెల్దీగా ఉన్నామా లేదా? ఫస్ట్ మనం జిమ్లో జాయిన్ అయినప్పుడు ఒక 2-3 days మనకి ట్రైనర్ చేయిస్తాడు. మనం ఎంతవరకు మన ఫిట్నెస్ లెవెల్స్, మన ఇంటర్నల్ స్ట్రెంగ్త్ ఎంత, స్టామినా ఎంత ఉంది అనేది వాళ్ళు చెక్ చేస్తారు. మంచి ట్రైనర్స్ అయితే వీళ్ళకి లెవెల్ ఎంత ఉంది, దీని ప్రకారం వీళ్ళని ట్రైన్ చేయాలనేది ఉంటుందన్నమాట. ఓకే మేడం, అయితే మీరు డైలీ జిమ్కి వెళ్తూ ఉంటారు కదా, అంటే ఎక్కువ మీరు ఇంతకుముందు వాడినట్టు డిసిప్లిన్ అనే వర్డ్ మీరు యూజ్ చేశారు. ఎక్కువ విమెన్ డిసిప్లిన్గా చేస్తారు అనుకుంటారా, లేకపోతే మెన్ డిసిప్లిన్గా చేస్తారు అనుకుంటారా వర్కౌట్స్లో? ఓకే, అది ఎవరు మైండ్ సెట్ని బట్టి ఉంటుంది. నేను రెగ్యులర్గా మా జిమ్లో చూసేవాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు కూడా
అంటే హ్యాబిట్స్లో డిఫరెన్స్ ఉండొచ్చు కానీ వర్కౌట్లో డిసిప్లిన్గానే వస్తారు, డైలీ వస్తారు. అంటే వీకెండ్స్ ఇలాగా మనకు కావాల్సింది చీట్ మీల్ అంటాం. చీట్ మీల్ చేసేసి నెక్స్ట్ డే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఇంకొక 1 hour ఎక్స్ట్రా బర్న్ చేసేద్దాము అయిపోతుంది. అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు డైలీ ఇప్పుడు ఒకరోజు చేసామంటే డెఫినెట్గా ఇంకోసారి కూడా అదే మైండ్ సెట్ ఆటోమేటిక్గా కంట్రోల్ తప్పుతుంది. అలాంటి వరకు ఏం చెప్తారు మీరు? చీట్ మీల్ అనేది పెట్టుకోవద్దని చెప్తాను. పెట్టుకోవద్దని చెప్తాను. కష్టం కదా మేము అలా. అంటే ఇప్పుడు కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఇలాంటివి ఇప్పుడు ఒకసారి మనం ఎప్పుడైతే మన టేస్ట్ బడ్స్ దానికి అలవాటు పడ్డాదో, ఇప్పుడు మీరు 2 రోజులు ఐస్ క్రీమ్ తినండి, 3వ రోజు లాగుద్ది మనసు. ఎప్పుడైతే మన టేస్ట్ బడ్స్ని మనం కంట్రోల్ చేసుకుంటున్నామో అది నెమ్మదిగా ఆ క్రేవింగ్ అనేది పోతుంది. ఓకే మేడం, ముఖ్యంగా ఈ ఫిట్నెస్, ఈ జిమ్ అనేది ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు అంటారు? అది ఒక 18 years అంటే బిలో వాళ్ళకి బోన్ స్ట్రెంత్ అనేది పెరగాలి పిల్లలకి. ఇప్పుడు వాళ్ళు వచ్చి సైకిల్ తొక్కడం అని, థ్రెడ్మిల్ నడవడం అని, స్విమ్మింగ్ అని ఇలాంటివి ఏమైనా చేసుకోవచ్చు. హెవీ వెయిట్ ట్రైనింగ్ ఉంటుంది కదా, అది మాత్రం వాళ్ళ బోన్ డెన్సిటీ అని పెరగాలి వాళ్ళకి. సో ఆ 18 కానీ 20 years కానీ మినిమం వచ్చిన తర్వాత ఓకే. అయితే మీరు చెప్పిన దాన్ని బట్టి మీరైతే ఎవరికి ప్రోటీన్ షేక్స్ సజెస్ట్ చేయను. ఓకే. కానీ ప్రతి ఒక్కరు కూడా మా కంపల్సరీ ప్రోటీన్ షేక్ స్టార్ట్ కావట్లేదు. ఎందుకంటే యాక్చువల్గా మనం వర్కౌట్ వీళ్ళు ఎక్కువ వెయిట్ ట్రైనింగ్ చేసే వాళ్ళకి వాళ్ళ మజిల్లో మళ్ళీ నార్మల్ పొజిషన్కి స్ట్రైన్ అయిపోయి ఉంటుంది కదా. ఎప్పుడైతే మనం ప్రోటీన్ తీసుకుంటామో అది మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తుందన్నమాట. అందుకని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనం చేయగలుగుతాము అనేది ఉంటుంది వాళ్ళకి మైండ్లో. సో మన బాడీకి తీసుకోవచ్చు. అదేంటంటే మనం ప్రోటీన్ పౌడర్స్ కూడా ISI బ్రాండ్ ఉంటాయి, గవర్నమెంట్ ఆమోద ముద్ర పొందినవి. ఎక్కువ చూడండి స్టెరాయిడ్స్ అలాంటివి తీసుకోకూడదు. ఎప్పుడైతే స్టెరాయిడ్స్ అలాంటివి తీసుకున్నారో ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళకి హార్ట్ ఫెయిల్యూర్ అనేది కంపల్సరీ. అందుకని స్టెరాయిడ్స్ కానీ, ఇప్పుడు చూడండి డ్రగ్స్ తీసుకుంటున్నారు చాలామంది, చిన్నపిల్లల దగ్గర నుంచి డ్రగ్స్ ఎడిక్ట్ అయిపోయారు. అలాంటి వాళ్ళు హెల్త్గా అని చెప్పి అక్కడ డ్రగ్స్ తీసుకుని మనం జిమ్ చేశారనుకోండి పోతారు. అంటే ఇలాంటి మన హ్యాబిట్స్ని బట్టే మన హెల్త్ అనేది ఉంటుంది. మనం మంచి హ్యాబిట్స్, హెల్దీ హ్యాబిట్స్తో ఉంటే మనకేం జరగదనమాట. ఇలాంటి అడ్డదారుల్లో వెళ్తేనే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ISI బ్రాండ్ ప్రోటీన్స్ ఉంటాయి, గవర్నమెంట్ ఆమోద ముద్ర పొందినవి. వాళ్ళు ట్రైనర్స్ చెప్తారు నీకు ఎంత ప్రోటీన్ నీ బాడీకి అవసరం, 2 spoonsా, ఎన్ని గ్రామ్స్ అనేది ట్రైనర్స్ సజెస్ట్ చేస్తారు. అంతకుమించి తీసుకోకండి. మేడం, అదే ప్రోటీన్ పౌడర్ అంటే రీసెంట్గా ఒక న్యూస్ కూడా చూసాము. ఒక ఫాదర్ డైలీ జిమ్కి వెళ్తూ ప్రోటీన్ పౌడర్ యూజ్ చేస్తాడు. వాళ్ళ బాబు చాలా లీన్గా ఉన్నాడు అని తను లావ్ అవ్వడానికని ఆ ప్రోటీన్ పౌడర్ బాబుకి డైలీ బాబు చనిపోయాడు కూడా. అదే దాన్ని పిచ్చి అంటారు. అసలు ఒక ఏజ్ ఉండాలి కదా మనం చేసే ఫిజికల్ యాక్టివిటీ. ప్రోటీన్ అంటే మనం చేసే ఫిజికల్ యాక్టివిటీని బట్టే ట్రైనర్ సజెస్ట్ చేస్తేనే మనం తీసుకోవాలి. డాక్టర్ సలహాను కూడా అడగాలి. ఇప్పుడు నేను ఇంట్లో ప్రోటీన్ పౌడర్ నేను తయారు చేసుకుంటాను. ఎలా అంటే సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, బాదాము, ఓట్స్, ఇవన్నీ చియా సీడ్స్, ఇలాంటివన్నీ నేను లైట్గా ఫ్రై చేసి పౌడర్ చేసుకుని నేను అది వాటర్లో ఉన్న తీసుకుంటాను లేదా మిల్క్లో ఉన్న తీసుకుంటాను. ఇలా పిల్లలకి ఇలా క్యాజు ఇలాంటివన్నీ అనమాట. ఇలాంటిది ఇవ్వండి, పిల్లలు హెల్తీగా ఉంటారు. సన్నగా ఉన్నారు అంటే ఒళ్ళు కూడా వస్తుంది, హెల్తీగా ఉంటారు. వాళ్ళకి ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఓకే మేడం, హెల్తీగా ఉండటం వేరు, లావ్ అవ్వటం వేరు కదా. అవును, హెల్దీ లావు 2 ఒకటి కాదు. హెల్దీగా సన్నగా ఉన్న వాళ్ళు కూడా హెల్దీగా ఉంటారు. ఇప్పుడు జిమ్ చేయడం మంచి గుడ్ హ్యాబిట్స్తో ఉండడం అంటే అది హెల్దీగా ఉండడం. ఒబేస్ అంటారు దాన్ని, హెవీగా. అది దాని డిఫరెన్స్ దానికి దీనికి. మేడం, ఇప్పుడు చిన్న ఏజెస్లోనే పిల్లల్ని మనం చూస్తున్నాము. ఇప్పుడు మీరు అన్నట్లు ఒబేసిటీ అనేది ఎక్కువ కనిపిస్తుంది. చిన్న పిల్లలకి బీపీలు, షుగర్లు ఉంటాయి. స్కూల్ పిల్లలకి వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ చేయక అతిగా ప్యాంపరింగ్, బయట ఫుడ్లు ఆర్డర్ చేసి పెట్టడం, ఇవే రీజన్స్. ఇదివరకు ఎప్పుడు పూర్వకాలంలో చిన్నపిల్లలు ఎవరికి బీపీలు, షుగర్లు లేవే. వాళ్ళు ఎప్పుడు గ్రౌండర్లో ఆడేవారు, నలుగురితో తిరిగేవారు. మన పిల్లల్ని మనం ఏదో బాక్స్లో పెట్టినట్టు బంధించేస్తున్నాం. నలుగురితో తిరగాలి, ఆడాలి,
ఎంత డబ్బున్న పిల్లలైనా హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్లే గ్రౌండ్కి పంపించండి, ఆడించండి. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏముంది, చదువుతో పాటు వాళ్ళకి ఏంటి ఇంట్రెస్ట్ ఉన్నదని చెప్పేసి దాంట్లో ట్రైనింగ్ ఇప్పించాలి. దానివల్ల ఏంటంటే వాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ కూడా ఉండవు. సింగింగో, డ్యాన్సింగో, కరాటే. ఇప్పుడు అమ్మాయిలకు కూడా సెల్ఫ్ డిఫెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు జరిగే పరిస్థితులను బట్టి. నేర్పించండి కరాటే, ఇలాంటివన్నీ కూడా. దానివల్ల ఏంటంటే మొబైల్స్ ఎడిట్ అనేది కొంచెం తగ్గుతుంది వాళ్ళకి. ఆ మొబైల్స్ నుంచి మైండ్ బయటికి తప్పుకుంటారు. ఈ చదువుతో పాటు ఇలాంటి అదర్ యాక్టివిటీస్ కూడా నేర్పి. ఓకే మేడం, ఇంకొకటి ముఖ్యంగా ఈ మెట్రోపాలిటన్ సిటీస్లో ఏమవుతుందంటే జంక్ ఫుడ్స్తో పాటు లేట్ నైట్ ఫుడ్స్ కూడా బాగా అలవాటు పడ్డాయి. అవును, దానివల్ల కూడా హెల్త్ అనేది అప్సెట్ అవుతున్న సిచ్యువేషన్స్ మనం అంతే కదా. ఇప్పుడు టైమింగ్ చాలా ఇంపార్టెంట్. మనం చాలామంది చూడండి, నాకు ఎక్కువ క్వశ్చన్ ఇదే, ఎంతమంది నాకు మెసేజ్ పెడతారో, మేడం పొట్ట తగ్గట్లేదు, మేడం పొట్ట తగ్గట్లేదు, ఎంత ఎక్సర్సైజ్ చేసినా పొట్ట తగ్గట్లేదు అంటారు. మీరు తిండే అది. ఇప్పుడు డిన్నర్ అనేది మీరు 7 o'clockకి క్లోజ్ చేయండి. మ్యాక్సిమం మీకు అవ్వట్లేదు అంటే 7:30, 8 లోపల క్లోజ్ చేసేయండి. 8 తర్వాత ఏమీ తినొద్దు. అంటే మనం పడుకునే టైంకి, మనం తిన్న టైంకి అట్లీస్ట్ 3 hours గ్యాప్. మనం పడుకునేటప్పటికి 3 hours డైజెషన్ అయిపోవాలి. డైజెషన్ అవ్వకపోతేనే ఇప్పుడు నిద్ర పట్టట్లేదు అంటారు. మీరు తిన్న ఫుడ్ మీరు ఆ టైంకి ఇంకా, ఎందుకంటే లోపల మిషన్ పనిచేస్తూనే ఉంటుంది అది అరగొట్టడానికి. అందుకని మీరు టైంకి ఒక 3-4 hours గ్యాప్ ఉండాలన్నమాట. మీరు మినిమం 8 లోపల డిన్నర్ అనేది ఎప్పుడు లైట్గా తినాలి. బ్రేక్ఫాస్ట్ మంచిగా తినండి, కొంచెం లంచ్ మినిమంగా తినండి, డిన్నర్ అనేది పూర్గా తినండి. అంటే మీరు చెప్పినట్లు 6-7కి తినేస్తాము, 10కో 11కో ఆకలి బటర్ మిల్క్ తాగండి. ఓకే, బటర్ మిల్క్ తీసుకోవచ్చు. ఫ్రూట్ జ్యూసో, బటర్ మిల్కో, లేకపోతే హల్దీ మిల్కో, ఎనీథింగ్. అంటే చాలా మంది కూడా నైట్ టైం ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు మ్యామ్. అది ఎంత ఫ్రూట్స్ అనేది యాక్చువల్గా ఆఫ్టర్నూన్ వరకు మంచిది. ఫ్రూట్స్లో కూడా ఎక్కువ నేను ప్రతిరోజు పాపయ్య తీసుకుంటాను. పాపయ్య కానీ, అనార్ కానీ, యాపిల్, ఇలాంటివి చాలా మంచిది. అంటే బనానా ఎప్పుడు కూడా ఈవినింగ్స్ తీసుకోవద్దు. బనానా కూడా మార్నింగ్, బనానా ఒకటి, యాపిల్ ఒకటి సన్సెట్ అయ్యాక తీసుకోవద్దు, ముందు తీసుకోవాలి. మేడం, ఇందాక మీరు చెప్పారు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, కీటో డైట్స్, వీటన్నిటికన్నా కూడా మీరు వీక్లీ వన్స్ ఒక పూట ఫాస్టింగ్ అయితే మీరు సజెస్ట్ చేస్తానని. చాలామంది ఏంటంటే ఒక రోజంతా ఫాస్టింగ్ ఉండి, లేదా ఒక పూట అంతా ఫాస్టింగ్ ఉండి ఆ ఫాస్టింగ్ని ఎలా బ్రేక్ చేయాలో తెలియదు. ఒక్కసారి హెవీ ఫుడ్తో ఒక బిర్యానీ అలా చేయకూడదు. ఫాస్టింగ్ దానివల్ల యూజ్ ఉండదు. దానివల్ల ఏమి యూజ్ ఉండదు. ఇప్పుడు ఫాస్టింగ్ చేసామంటే ఫాస్టింగ్ తర్వాత ఫాస్టింగ్ ఎలా బ్రేక్ చేయాలి? ఈజీ డైజెషన్ అయ్యే ఫుడ్తో బ్రేక్ చేయాలి. ఏదైనా లిక్విడ్ తీసుకోవచ్చు, చూడండి రాగి సూపు, అలాంటి ఈజీ డైజెషన్ ఏమైనా సరే తీసుకోవచ్చు. ఫ్రూట్స్, లేకపోతే ఎనీ టిఫిన్, లైట్ టిఫిన్స్ ఏదైనా అట్లా తీసుకోవచ్చు. చూడండి ఉపవాసం ఉన్న వాళ్ళు చాలామంది అదేంటి సాబుదానా కిచిడి అని ఇలాంటివి తింటారు కదా. అదేంటంటే ఈజీ డైజెషన్ అనమాట. మీరు అప్పటి వరకు గ్యాప్ ఇచ్చేసి మీరు హెవీగా తింటే మీకు స్టమక్ పెయిన్స్ రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అంటే ఇదే చెప్తూ ఉంటారు, నిన్నంతా నేను ఫాస్టింగ్ ఉన్నాను కాబట్టి వాళ్ళు ఫుల్గా తినేస్తాను. నార్మల్గా రోజు ఎలా తింటారో అలాగే తినాలి. ఓకే, అంటే ముందు రోజు ఫాస్టింగ్ ఉన్నారు కాబట్టి నెక్స్ట్ డే కంపల్సరీ క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. దాన్ని దీన్ని కలిపేసి అట్లా చేస్తే ఇంక మీరు చేసిందే వేస్ట్ కదా. మేడం, మీరు చెప్పారు మార్నింగ్ హెవీగా తినొచ్చు, బ్రేక్ఫాస్ట్ అనేది హెవీ అంటే బ్రేక్ఫాస్ట్ అనేది కంపల్సరీ తినండి. కంపల్సరీ. చాలా మంది బ్రేక్ఫాస్ట్ కూడా స్కిప్ చేయొద్దు. అది చేయడం వల్ల ఏంటంటే మనకి మైండ్ సరిగ్గా పనిచేయదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ కలిపి ఇప్పుడు బ్రంచ్ అని కూడా అని తింటారు. మనకు మైండ్ కూడా సరిగ్గా పనిచేయదు, కాన్సన్ట్రేషన్ ఉండదు దేని మీద. మనం ఆకలితో ఉంటే మనకి కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు కదా, వీక్నెస్ ఇవన్నీ. కానీ బ్రేక్ఫాస్ట్ అనేది ఫాస్ట్ అంటే ఏంటి, రాత్రి మనం అంతా ఫాస్టింగ్లో ఉంటాం కాబట్టి దాన్ని బ్రేక్ చేసేది బ్రేక్ఫాస్ట్. సో కంపల్సరీ తీసుకోవాలి బ్రేక్ఫాస్ట్ అనేది. ఎనీథింగ్ అంటే మిల్లెట్స్ అని, ఇప్పుడు రాగి దోశ ఇలాంటివన్నీ కూడా ఉంటున్నాయి కదా, పెసరట్టు, మన ఇడ్లీతో కంపేర్ చేస్తే ఇలాంటివన్నీ. ఇప్పుడు ఇడ్లీ కూడా నేను ఇడ్లీలో కూడా రవ్వ, మిల్లెట్స్ రవ్వ కలుపుతాను, రైస్ రవ్వ కన్నా కొంచెం మంచిది అని చెప్పి. సో అలాగా మనం డిజైన్ చేసుకుని మన ఫుడ్ని మనం ప్లాన్ చేసుకుని చేయొచ్చు. ఇప్పుడు చాలామంది చూడండి పూల్ మఖానా, అది పూల్ మఖానా కూడా చాలా మంచిది. అది ఉట్టిన తిన్నా మంచిదే, అంటే మన బోన్స్ స్ట్రాంగ్గా ఉంటుంది, కాల్షియం రిచ్ సోర్స్ ఫుడ్ అనమాట. సో అవన్నీ కూడా పిల్లలు కూడా చాలా బెస్ట్ ఫుడ్ అంటారు, డ్రై రోస్ట్ చేసి పెట్టచ్చు. ఇలాంటివన్నీ అలవాటు చేస్తే ఓకే ఇంటర్నల్గా స్ట్రెంత్ పెరుగుతుంది.
యా మేడం, పిల్లలకు కూడా ఏ ఏజ్ నుంచి మన ఈ ప్రోటీన్ ఫుడ్ కావచ్చు, ఒక పర్టికులర్ డైట్ అనేది ఎప్పటి నుంచి అలవాటు చేయాలి? మనం చిన్నప్పుడే వాళ్ళకి స్టార్ట్ చేయడమే మనం సో అంటే ఆలోచించే పెడతాం కదా పిల్లలకి. వాళ్ళకి ఏది అరుగుద్ది ఏది అరగదని మనం చిన్న కిడ్డప్పటి నుంచి పెడతాము. అంటే మనం ఇంట్లో హోమ్ మేడ్ ఫుడ్ ప్రతిదీ కూడా వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా మనం చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఏమీ అలవాటు చేయకుండా మనం చిన్న కిడ్స్గా ఉన్నప్పుడే వాళ్ళకి ఆకుకూరల్ని సూప్గా చేసి పట్టించడం, దాల్ని సూప్గా చేసి పట్టించడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఆ టేస్ట్ అనేది అలవాటు పడతారు. మనం చిన్నప్పటి నుంచి వాళ్ళని స్టైల్గా పెంచి ఒకేసారి నువ్వు ఆకుకూర తినంటే వాళ్ళు తినరు కదా. సో చిన్నప్పటి నుంచి మనం ఇంటి ఫుడ్ని వాళ్ళకి అలవాటు చేస్తే హెల్తీగా ఉంటారు. ఓకే, అంటే ఒకసారి పాప బాబు ఏడవగానే అదిగో చాక్లెట్ ఇచ్చేసి లేకపోతే దానివల్లనే పిల్లలకు త్వరగా డయాబెటికల్ రావడం ఇవన్నీ. చాక్లెట్స్ ముందు దూరంగా పెట్టండి. చాక్లెట్ కూడా పిల్లల్లో బాగా అందువల్ల వచ్చేస్తుంది. వాళ్ళకి చక్కగా స్వీట్ అది తినాలంటే డేట్స్ ఉన్నది, ఇంకా షుగర్ కన్నా బెల్లం మంచిది కాబట్టి బెల్లంతో చేసింది, ఐరన్ రిచ్ ఫుడ్ కాబట్టి మనం బెల్లంతో చేసినవి ఏమైనా. అంటే బెల్లం కూడా షుగర్ సబ్స్టిట్యూట్ కదా మ్యామ్, దానివల్ల అంటే ఇప్పుడు డయాబెటిక్ వాళ్ళు అది కూడా లిమిట్గా తినాలి. ఇప్పుడు డేట్స్ కూడా అంతే, డేట్స్ మంచి ఎనర్జీ ఫుడ్. ఖర్జూరం అవి చాలా ఎంత హెల్దీ, అది చాలా మంచి, మనకి ఎనర్జీ వస్తుంది, గ్లూకోజ్ పెరుగుతుంది. కానీ అది షుగర్ పేషెంట్స్కి నుక్సాన్ చేస్తుంది. అంటే హెవీగా తినద్దు, ఒక 2 తీసుకోవాలి అలా అనమాట. మనం నార్మల్గా ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. ఓకే, అట్లా మేడం జనరల్గా డైలీ ఒక 5 to 6 లీటర్స్ వాటర్ తీసుకోవాలి. 5 to 6 కాదు, 2.5 ఈజ్ ఇనఫ్. అంటే మీరు ఇంతకుముందు చెప్పారు వెయిట్ ఇంటూ 3.5 అనేది. అది ఎక్సెస్ తీసుకోవడం వల్ల ఏమన్నా ఇబ్బంది ఏమైనా ఉంటుంది? అంటే ఎక్సెస్ అంటే ఇప్పుడు చూడండి, కొంతమంది లేక్స్ని వెంటనే లీటర్ నీళ్ళు తాగేస్తారు. అది బాడీ అలవాటుని బట్టి. కొంతమంది వాడు తాగుతున్నాడు కదా ఇంటర్నల్గా చాలా హెల్ప్ అవుద్దని ఇంకొకటి తాగడానుకోండి వాడికి వామిటింగ్స్ వస్తాయి. అంటే ఏదైనా సరే మన ఇప్పుడు అంత హెవీ వాటర్ ఒకేసారి తీసుకోవడం కూడా కిడ్నీస్కి ఎఫెక్టే కదా. అంటే కిడ్నీస్ ఫిల్టర్ చేయాలి కదా. సో గ్యాప్ ఇచ్చి తీసుకోండి. అట్లా అది కూడా ఫాస్ట్గా తీసుకుంటారు. ఎప్పుడు వాటర్ ఇంటేక్ అనేది ఎంత తీసుకోవాలి, ఎంత ఇంపార్టెంటో అది ఎలా తీసుకోవాలనేది కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు మనం వాటర్ ఎప్పుడు కూర్చుని తాగాలి, సిప్పు తాగాలి. అది మనం ఇప్పుడు లంచ్ చేస్తున్నాము అనుకోండి, ఒక 1/2 hour 40 minutes ముందు తాగాలి. లంచ్ అయిపోయినా ఒక 40 minutes తర్వాత తాగాలి. మీకు ఇంకా గొంతు దిగట్లేదు అనుకుంటే ఒక సిప్ చేయొచ్చు, కానీ ఒక ముద్ద పెట్టి గ్లాసు నీళ్ళు తాగద్దు, అట్లా చేయొద్దు. దానివల్ల ఫ్లోటింగ్, స్టమక్ రావడం ఇలాంటివన్నీ అనమాట, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. సో ఫుడ్ ముందు ఎలా తీసుకోవాలి, తర్వాత ఎలా తీసుకోవాలి అనేది ఇంపార్టెంట్. వాటర్. ఓకే మేడం, ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, ముఖ్యంగా నీ పెయిన్స్తో చాలామంది బాధపడుతూ ఉంటారు, వారికి ఏదైనా సపరేట్ ఎక్సర్సైజెస్ ఉంటాయి? చాలా ఉంటాయి. నీ స్ట్రెంథనింగ్ చేసే వర్కౌట్లు ఇలా సీనియర్ సిటిజన్స్ వాళ్ళకి ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు పిల్లలకు కూడా ఇప్పుడు వర్కౌట్లు స్టార్ట్ చేశారనుకోండి, నీ పెయిన్ అంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇంటర్నల్ స్ట్రెంత్ లేదు, కాల్షియం లేదు బాడీలో, వాళ్ళు తినే చెత్త ఫుడ్లకి ఫేస్ చేస్తున్నారు. నీ స్ట్రెంథనింగ్ వర్కౌట్స్ అనేవి ఉంటాయి. నేను చాలా రీల్స్లో చెప్పాను నీ స్ట్రెంథనింగ్, మీకు కొన్ని పంపిస్తాను. ఓకే మ్యామ్, అయితే ఇప్పుడు మీరు ఎన్నో సెషన్స్ ఈ 20 years నుంచి మీరు కంటిన్యూగా జిమ్ చేస్తూనే ఉంటారు 365 days. నాకు ఎంత పాగలంటే ఆ టైం, నేను ఏ ఈవెంట్లో ఉన్నా, ఈవెంట్ నుంచి చాలా ఈవెంట్స్కి నేను వెళ్తూ ఉంటాను, గెస్ట్గా పిలుస్తూ ఉంటారు. ఆ ఈవెంట్ నుంచి 7:30కి వచ్చిన రాత్రి నేను 1 hour అన్నా జిమ్కి పారిపోతాను. అసలు స్కిప్ చేయను. నేను మార్నింగ్ 8 kilometers రన్నింగ్కి వెళ్తాను. రీసెంట్గా కూడా నేను శారీ రన్ విన్ అయ్యాను. 75 minutes నాన్ స్టాప్ కార్డియో విన్ అయ్యాను స్టేట్ లెవెల్లో. సో మెనీ ఫిట్నెస్ ఛాలెంజెస్ విన్ అయ్యాను. ఏం లేదు, మనం ఇంటర్నల్గా మనం హెల్తీగా ఉండాలి. నేను బయట ఫుడ్ అసలు తిన్నాను. ఈ పానీపూరీలు, నూడిల్స్ ఇలాంటి అసలు నేను ముట్టుకొని వాడి వైపు చూడను కూడా, తినాలనిపించదు కూడా నాకు. ఓకే మేమైతే ఎవరన్నా మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి, లేదంటే మీరు ఇచ్చే సెషన్స్కి అటెండ్ అవ్వాలి అంటే ఎలా కన్సల్ట్ అవ్వాలి? నా ఫోన్ నెంబర్. ఓకే, ఇప్పుడు నాకు అంటే మనం లైఫ్లో ఏంటి అచీవ్, ఇప్పుడు హీరో సుమన్ గారికి నేనే చెప్తున్నాను. అంటే ఆయనకు చెప్పడం నాకు ఎంత ఆనందంగా ఉంటుందంటే, మనకి అంటే ఒక సెలబ్రిటీ కూడా మనం అడిగి తెలుసుకుంటున్నారు అంటే, ఏదైనా సరే మనం ఫోకస్గా మనం ఒకటి అనుకున్నాము దాన్ని ఎవరికైనా ఫోకస్ ఉండాలి. ఆ గోల్ని రీచ్ అవ్వడానికి ఎంతైనా కష్టపడాలి. అంత కష్టపడి ఈ స్టేజ్కి వచ్చాను కాబట్టి ఆయనంతటి మనిషి ప్రతిరోజు నన్ను అడిగాను ఏం తినాలి, ఏం చేయాలని అడిగి తెలుసుకుని ఆయనకు సెపరేట్గా నేను వర్కౌట్స్ చేసి పంపిస్తూ ఉంటాను. ఎందుకంటే ఏజ్ని బట్టి ఉంటుంది కదా.
కొన్ని అదేంటి బ్యాక్ పెయిన్కి కానీ, షోల్డర్ స్ట్రెంథనింగ్ కానీ, నీ స్ట్రెంథనింగ్ ఇలాంటివన్నీ కూడా అడుగుతూ ఉంటారనమాట. సో దాన్ని బట్టి నేను చేసి సెపరేట్గా పంపిస్తూ ఉంటాను. మేడం, అయితే ఇప్పుడు ఏమన్నా ఆన్లైన్ సెషన్స్ కానీ ఏమన్నా కండక్ట్ చేస్తున్నారా? చేస్తే ఎప్పుడు చేస్తారు? అది అంటే నేను యాక్చువల్గా జిమ్ రన్ చేశాను వైజాగ్లో. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంకా ఆన్లైన్నే ఇవ్వడం జరుగుతూ ఉంది. సో అన్ని ఛానల్స్లో కూడా ఫిట్నెస్ చెప్తున్నాను. ఓకే, రైట్ మ్యామ్. మీ టైం మాకు కేటాయించి ఎంతో విలువైన సమాచారం మాకు అందించారు. థ్యాంక్ యూ మ్యామ్. చూశారు కదండి, అనుప్రసాద్ గారు చెప్పినటువంటి టిప్స్ అండ్ సజెషన్స్ మీరు కూడా తీసుకోండి. అలాగే మేడంని కన్సల్ట్ అవ్వాలి, ఏదైనా ఆన్లైన్ సెషన్ కూడా మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మేడంతో మాట్లాడచ్చు. ఇది ఇవాల్టి ఫిట్నెస్ మంత్ర. కీప్ వాచింగ్ 99 TV.